ఒప్పింపజేస్తాడు. నువ్వు లోకంతో కలవడానికి ఇష్టపడవు, నువ్వు అందరిలాగా అక్కడ కూర్చోడానికి ఇష్టపడు, అందరిలా తిరగడానికి ఇష్టపడు, అందరిలా బిహేవ్ చేయవు, అందరిలాగా అలాంటి పిచ్చి పిచ్చి వాతావరణంలో నువ్వు ఉండవు. ఎందుకంటే నీకు లోకం చెడ్డదని ఆయన ప్రూవ్ చేశాడు నీ లైఫ్లో, ఒప్పింపు చేశాడు ఆయన. అవును, ఎస్, ఈ లోకం చాలా చెడ్డది, దీని టెర్మినాలజీ చెడ్డది, దీని ఆలోచన విధానాలు చెడ్డవి, దీంతో నేను కలవలేనని నువ్వు ప్రత్యేకంగా బయటికి రావాలి. నువ్వు బయటికి వస్తే కానీ ఆయన నీతో ఉండడంట. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్తాం, మన ఫంక్షన్కి వాళ్ళు వేస్తారు, వాళ్ళ పండగలకి మనం శుభాకాంక్షలు చెప్పాలి, మన పండగలకి వాళ్ళ శుభాకాంక్ష. నీ బొంద చెప్పానని అందుకే నేను చాలాసార్లు. ఏం చెప్తావు? కలవద్దు, ఉండొద్దు, చూడొద్దు. బైబిల్లో చాలా విషయాలు చెప్పాయి. నువ్వు క్రిస్మస్ చేసి మళ్ళీ సంక్రాంతి చేసి మళ్ళీ భోగమంటేసి మళ్ళీ ఇంకోటి చేసి తర్వాత ఈ మార్చి ఏప్రిల్లో మళ్ళీ ఉగాది చేసి ఇవన్నీ చేస్తుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎక్కడరా ప్రత్యేకత నీకని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడుంది నీకు ప్రత్యేకత? ఒక్కడు కూడా గుర్తుపట్టండి. ఏదన్నా ఈ దేవునికి విరుద్ధంగా ఉందని 70 సార్లు చిన్నదైనా 70 సార్లు ఆలోచించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. వేరుగా ఉండాలనుకుంటూ ఉండలేవు. నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటూ ఉండలేవు. నువ్వు వేరుగా ఎప్పుడు ఉండగలవో తెలుసా? ఈ సొసైటీ రాంగ్ అబ్జర్వేషన్ ఉందన్న ప్రూఫ్ నీకు జరగాలి. అది ఎవరు చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నీకు తప్పుడు లోకమని నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు తెలుసా? నీ చిత్తవృత్తి చావాలి, లోకం నిజంగానే చెడ్డకుందని చావాలి. ఎప్పుడైతే ఇది జరుగుద్దో అప్పుడు నువ్వు వేరుగుంటావు. అలా వేరుపాటు చేసేది ఒకరు, పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో రాసింది తెలుసా? వాదిస్తాడట. నా ఆత్మ నరులతో వాదించదన్నాడా? అంటే వచ్చి ఏం చేస్తాడు ఆయన? వాదిస్తాడు. అరే, నువ్వు మంచిది అనుకుంటున్నావు కానీ ఇది తప్పురా అని వాదిస్తూనే 70 సార్లు చెప్తాడండి. మనకి ఒప్పుకునే వరకు చెప్తాడండి. కానీ మనకి ఎక్కడో రాజీ, పర్లేదులే, ఓ ఫీలింగ్ ఉంటుంది చూసారా? పర్లేదులే, దేవుడు ఏమనుకోడులే, పర్లేదులే. నీ చిత్తవృత్తి ప్రకారమే నువ్వు దేవుని చిత్తం అనుకుంటున్నావే తప్ప దేవుని చిత్తం ఏంటో ఎప్పుడో నువ్వు గాలికి వదిలేసావు. నీ మైండ్ ఇంకా ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? లోక సంబంధంగానే పనిచేస్తుంది. ఇంకా కిందికి ఏమంటున్నాడు? ఇలాంటి వచనాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది క్రొత్త నిబంధనలోనే కదండి, త్వరగా నేను కూడా వచనాలు తెస్తాను. ఇది క్రొత్త నిబంధనలో కదండి, పాత నిబంధన దగ్గర నుంచి ఆయన ప్రత్యేకత కోరుకున్నాడు. చీకటికి వెలుగుకి పొంతన కుదరదన్న ఈ దేవుడే లోకస్తులకి విశ్వాసకి పొంతన చెప్పండి కుదరదు అన్నాడు. గుర్రానికి గాడిదకి జంట కుదరదన్న ఈ దేవుడే విశ్వాసికి అవిశ్వాసికి పొంతన వద్దన్నాడు. మీరు ఎక్కడ చూడండి, కానాను తెగలతో కలవద్దన్నాడు, ఐగుప్తిలో కలవద్దన్నాడు, బబులోన కలవద్దన్నాడు. మీరు ఎక్కడ చూడండి, కలవద్దు. ఏ ప్రభు అంటే షరతు ఒకటారు, అబ్బాయి నువ్వు అలా గాని కలిస్తే నేను ఉండను. నేను నీతో ఉండాలి అంటే నా ప్రేమకు షరతులు ఉన్నాయి. షరతులు లేని ప్రేమ అంటారు కాదు, షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. నేను చెప్పిన కమాండ్స్ నువ్వు పాటిస్తేనే నేను ఉంటాను. నేను నీతో ఉంటే నీకు పట్టిందల్లా బంగారం అవుద్ది. నేను నీతో లేకపోతే నువ్వు పట్టిందల్లా నీకు వ్యతిరేకంగా ఎదురు నిలబడి నష్టాల్లో కూరుకుపోతావు అనుకున్నావు. అందుకే పాత నిబంధన చదువుతున్నప్పుడు నా ఆజ్ఞలు పాటించండి, గుడారంలోకి తెగులు కూడా రాదన్నాడు. నా ఆజ్ఞలు పాటించండి, మీ పంట అభివృద్ధి బాగుంటుంది అన్నాడు. నా ఆజ్ఞలు పాటించండి, రోగాలు రావన్నాడు. నా ఆజ్ఞలు పాటించండి, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా మారుస్తా అన్నాడు. అంటే మీకు ఎక్కడ మీరు చూడండి కండిషన్స్. నా ధర్మశాస్త్రం పాటిస్తే మీ పంటలు బాగుంటాయి అన్నాడు. నా ధర్మశాస్త్రం బాగుంటే మీ సంతానం బాగుంటుంది అన్నాడు. నా ధర్మశాస్త్రం పాటిస్తే మీ చిత్తవృత్తి కాకుండా నా చిత్తాన్ని జరిగిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తే ఏ తెగులు మీ గుడారానికి రాకుండా. అంటే ఈయన ప్రేమించాలంటే ఖచ్చితంగా షరతులు ఉన్నాయా లేదా? ఏం చేసినా ప్రేమించేస్తాడు అనుకోకండి, కుదరదు. దేవుడి దగ్గర ఏం చేసి నేను ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది అనుకోండి, కుదరదు. మైండ్ మారాలి, దూరం జరగాలి, ప్రత్యేకంగా జీవించాలి. లోకం అనుకోవాలి, ఇడేటర్ ఎంత తేడాగా ఉన్నాడు మనకు వ్యతిరేకంగా అనుకోవాలి. అలా అనుకుంటే కానీ దేవుడు నీతో ఉండడు. లోకం నిన్ను అలా అనుకుంటుందా? చర్చికి వెళ్తాడు కానీ పాపం ఎవరికి ఇబ్బందికరంగా ఉండండి, మనతోనే కలిసి ఉంటాడంటే నేను అంటున్నాను, దేవుడి పక్షాన్ని నిలబడి నువ్వు ఇంకా మారలేదు. నువ్వు సరిగ్గా మారితే నీ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్కి నువ్వు నచ్చో.
నువ్వు సరిగ్గా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నీ చుట్టూ ఉన్న సొసైటీకి నచ్చు. నువ్వు సరిగ్గా మారితే నీ చుట్టుపక్కల ఇంటోళ్ళకి నచ్చు. అక్కడ వరకు ఎందుకు, నువ్వు బాగా మారిపోతే నీ ఇంటికే నచ్చు. నువ్వు అత్త కోడలకు నచ్చదు, కోడలు అత్తకు నచ్చదు, ఒకరికొకరు నచ్చరు, కొడుకులకి తండ్రులకి పడవు, ఒకరికొకరు నచ్చదు. ఎందుకు చెప్పినా, నువ్వు మారావు, నీ చిత్త ప్రకారం ఆలోచించలేదు. నువ్వు భక్తితో మాట్లాడుతున్న మాట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? అది రకమైన విచిత్రంగా వెర్రిగా అనిపిస్తుంటుంది. అందుకే చూడండి, సంఘంలో గొడవలు అవుతాయా? సంఘంలో ఎందుకు గొడవలు అవుతాయి? సంఘంలో ఎందుకు గొడవలు అవుతాయి చెప్పినా, ఒకడేమో భక్తిగా మాట్లాడతాడు, చెప్పండి, వాడు కొంచెం కొంచెం భక్తిగా మాట్లాడతాడు, ఈడికాడికి మైండ్ సెట్ అవ్వదు. ఎప్పుడైతే మైండ్ సెట్ అవ్వలేదో గొడవలు అయిపోతాయి. అక్కడే తేడా వస్తుంది. అందుకే వేరుగా ఉండాలి. యెషయా గ్రంథం 48 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 48 అధ్యాయం చూడండి, 20 వచనం. యెషయా గ్రంథం 48 అధ్యాయం 20 వచనం. బబులోను నుండి బయలువెళ్ళి. బబులోన్ అంటే ఏంటండి? బబులోను సామ్రాజ్యం అంటే మీరు ఆదికాండం నుంచి చదవండి. మొట్టమొదటిసారి సిటీ ఫామ్ చేసింది ఎవరండి? వాళ్ళే. కొత్త కల్చర్ తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళే. అధికారాలని చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళే. బబులోన్ అంటే తెలుసా? లోకము. నువ్వు లోకానికి వేరే. ఎవరిని? ఇశ్రాయేలుని అంటున్నాడు. అంటే ఈ దేవుడికి మైండ్ ఎప్పుడు మీరు గమనించండి, ఆయన ఇష్టపడే ప్రజలను ఎప్పుడు లోకానికి చెప్పండి వేరుగా ఉండమంటాడు. బబులోనికి వేరుగా ఉండంటే, ఇదిగో ఈ సిటీ లైఫ్ అంటే ప్రజలకు ఇష్టం. నీకు చెప్తున్నాను, సిటీ లైఫ్లో చాలా చెత్త కలిసి ఉంటుంది. అవన్నీ నువ్వు ఫాలో అయ్యేవంటే దేవుడు అన్నాడు, నీతో ఉండనుగాక ఉండను. నువ్వు క్రిస్టియన్స్, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, మన క్రిస్టియన్స్. నువ్వు సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మన విధానాలకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. నేను సిటీలో నివసిస్తున్నానని చెప్పి మోకాళ్ళ దాకా బట్టలు తిరిగింది అనుకోండి మా ఆవిడ, సిటీలో ఇది కామనండి అని తిరుగుతుంది అనుకోండి, అడుగుతున్నాను, దేవుడు అంటాడు, ఏం ఫాలో అవుతున్నారా మీరు అని అడుగుతాడు ఖచ్చితంగా. సిటీలో ఎలా ఉంటారండి, జబ్బల పనులు వేసి తిరుగుతారండి బైక్ మీద. అదే నేను జబ్బల పనులు వేసుకుని ఇలా తిరుగుతున్నాను అనుకోండి, దేవుడు అడుగుతాడు, నువ్వు సిటీని ఫాలో అవుతున్నావా, సీరియస్గా నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు ఆయన. ఇవి కూడా అడుగుతాడంటే అడుగుతాడు ఆయన, ఖచ్చితంగా అడుగుతాంటే ఇవన్నీ అడుగుతాడు ఆయన. నువ్వు ఏం తింటున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎక్కడ నివాసం చేస్తున్నావో, నీ థాట్స్ ఏంటో, నీ మైండ్ ఏం కోరుకుంటుందో, ఆ సిటీ ఈదుల్లో తిరగాలని కోరుకుంటుందా, నీకు ఏం కోరుకుంటుంది, అసలు నీ మైండ్ సెట్ ఏంటి, ఆ పార్కుల్లో కూర్చోాలనిపిస్తుందా, ఆ చెరువుల చుట్టూ తిరగాలనిపిస్తుందా, నీ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ అడుగుతాడు ఆయన. బబులోనికి వేరుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఆ సిటీ లైఫ్కి వేరుగా ఉండమని అంటే ఆ కల్చర్, ఆ పనికి మాల కల్చర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నా కానీ దాంతో నువ్వు కలవద్దు. నువ్వు కలిస్తే నేను నీతో కలవలేను, నేను నీతో ఉండలేను, నువ్వు అనుకున్నవని నేను జరిగించలేను, నీ ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వలేను. నా ప్రేమ షరతులతో కూడిన ప్రేమ, ఇది షరతులు లేని ప్రేమ కాదు, ఇది ఆజ్ఞలు. వీటిని ఫాలో అయితేనే నేను ఖచ్చితంగా నిన్ను నేను ప్రేమించగలను. ఇంకేమంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 58 అధ్యాయం, ఇర్మియా గ్రంథం 58 అధ్యాయం 8 వచనం. ఇర్మియా గ్రంథం 58 అధ్యాయం 8 వచనం. క్షమించండి, 51 అధ్యాయం 6 వచనం. 51 అధ్యాయం 6 వచనం చదవండి. బబులోన్ నుండి పారిపోండి. బబులోనికి, మీరు బబులోన్ కూడా ఉంటే మైండ్, లోకం నుండి పారిపోండి, వాటి విధి విధానం నుంచి పారిపోండి. 9వ వచనం చూడండి, 9వ వచనం. మనం బబులోనికి, అది స్వస్థత నొందలేదు కానీ విడిచిపెట్టుడి, మనం ఆ దేశములకు వెళ్ళుదము రండి. ఏం చెప్తున్నాండి? బబులోనికి స్వస్థత లేదు, బబులోని పరిస్థితి బాగాలేదు, దానికి వేరుగా ఉండండి, దానికి దూరంగా ఉండండి. 45వ వచనం కూడా చూడండి, 45వ వచనం, 45వ వచనం. మీరు దానిలో నుంచి బయటికి వెళ్ళిపోండి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకోండి. మీరు ఎక్కడ చూడండి, ఈ దేవుడికి ఈ నేచర్ ఉందని మీకు అర్థమవుతుందా లేదా? సొదొమ గొమొర్రాలో వాళ్ళని బయటకు వచ్చేయమన్నాడా లేదా? ఐగుప్తిలో వాళ్ళు ఉన్నప్పుడు బయటకు వచ్చామన్నాడా లేదా? బబులోన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చామంటున్నా లేదు. మీరు ఎక్కడ చూడండి, కానాను బాగపోతే కానాను తెగలకు దూరంగా జరిగిపోండి. మీరు ఎక్కడ చూడండి, ఆయన కోరుకునేది సెపరేట్ ఇమేజ్ కోరుకుంటాడు. అది లేనంత కాలము నువ్వు దేవునికి ఎంత ఉపవాసం చేసినా చెప్పండి నీ దగ్గరికి రాడు. నువ్వు లోకం మాట్లాడుతున్నట్టే నీవు మాట్లాడి
లోకం ప్రవర్తిస్తున్నట్టే నువ్వు ప్రవర్తించి, లోకం చేస్తున్నట్టే నువ్వు చేసి, లోక విధానంలోనే నువ్వు ఆలోచిస్తే దేవుడు అంటాడు, నీతో నేను ఉండడానికి నేను ఇష్టపడిన, ఎందుకంటే మీరు ఇంకా లోకస్తులుగానే ఉన్నారు, మీరు నాకు సమీపస్తులు కారు. ఇది కేవలం పాత నిబంధనలో ఉందనుకోకండి, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఇంకొక స్వరము చక్కగా వింటిని. ఉమ్, ఉమ్, దాని పక్షులను ఉమ్, వారివారు కాకున్నట్లు ఉమ్, తెగులను ఉమ్, ప్రార్థించుకున్నట్లు ఉమ్, విడిచిరండి. ఉమ్. పాపులు ఏంటంటే దాన్ని విడిచిరండి. సందర్భం ఏంటో చెప్పిన, ప్రకటన గ్రంథంలో కూడా మళ్ళీ బబులోనికి దూరంగా జరగండి, బబులోనికి దూరంగా జరగండి అంటే మీరు ఎప్పుడు గమనించండి, బబులోని బైబిల్ ఎలా పోల్సింది తెలుసా? లోకము. ఐగుప్తిని దేంతో పోల్సింది తెలుసా? లోకము. కానాన్ని దేంతో పోల్సింది తెలుసా? లోకము. ఈ సొసైటీకి మీరు దూరంగా ఉండాలి. లేదండి ఇలా ఉండలేకపోతే లోకంలో బతకలేమండి అంటే దేవుడు అంటాడు, నువ్వు అలా బతికితే నీ దగ్గర నేను ఉండలేను అంటాడు ఆయన. ఒక సామెతలు చెప్తారు కదండి, లోకంలో కొన్ని అలా చూసి చూడనట్టు వెళ్ళకపోతే పని అవదండి అంటే దేవుడు అంటాడు, నా దగ్గర పని అవదరు అబ్బాయి, వెళ్ళిపో అంటాడు ఆయన. లోకంలో ఇలానే ఉండాలండి, మరీ అంత అలా ఉంటే బతకడం కష్టమండి అంటే దేవుడు అంటాడు, మరీ అంత అలా ఉండాలి. లోకానికి నువ్వు నచ్చవు, ఎందుకంటే లోకానికి యేసుక్రీస్తు వారు నచ్చలేదు కనుక సిలువేసింది. నువ్వు కూడా నచ్చవు. నువ్వు నచ్చుతున్నావంటే సంథింగ్ రాంగ్. నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు. నీకు వాళ్ళు నచ్చుతున్నారు, వాళ్ళు నీకు నచ్చుతున్నారంటే నువ్వు కలిసిపోతున్నావు. నీకు అంత ధైర్యంగా నీకు కొన్ని కార్యక్రమాలకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది? నీ మైండ్ నీకేం చెబుతుంది? కొంతమంది బైబిల్ లేని క్రిస్టియన్స్ ఉంటారు, సినిమా థియేటర్లో కూర్చుంటున్నారు వాళ్ళు సెల్ఫీలు తీసుకుని. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏమంటారు చెప్పినా, అది మంచి సినిమా అంటది. నా మధ్య చూసాను నేను, ఫేస్బుక్లో పెట్టారు, అప్పుడు మనకు వారు జరుగుతున్నప్పుడు ఫేస్బుక్లో పెట్టారు, సినిమాలు చూడకూడదని మనం చూడొచ్చని వాళ్ళు చూడొచ్చని మోటివేషన్లు ఎప్పుడైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ షోకి వెళ్ళిపోయి పిక్ తీసి వాళ్ళు ఫేస్బుక్లో పెట్టారు. ఎంత ధైర్యం అండి! ఆయన అడుగడుగున చెప్పాడు, వాళ్ళు కూర్చున్న దగ్గర కూర్చోవద్దు, వాళ్ళు మాట్లాడే దగ్గర మాట్లాడొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? వాళ్ళకలా థింక్ చేయొద్దు. ఇంత చెప్పాక మొండిగా మాట అంటారు, అంటే ఊరికి దూరంగా పోయి ఇల్లు కట్టుకోమంటారండి అని. ఊరికి దూరంగా పోయి ఇల్లు కట్టమని కాదు, లోకం మధ్య ఉంటాం కానీ లోకంతో కలవం. లోకస్తులతోనే ఉంటాం, వాళ్ళకలా ప్రవర్తించం. లోకస్తుల మధ్య జీవిస్తాం, వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడడం. అదే లోకాన్ని ఒప్పింపజేయడం అంటే. లోకాన్ని ఒప్పింపజేయడం, పరిశుద్ధాత్ముడు వచ్చి లోకాన్ని ఒప్పింపజేయడం అంటే ఏంటో తెలుసా? వాళ్ళు మాట్లాడే మాటలు, కొన్ని మాటలు వాళ్ళకి తప్పు అనిపించు, కానీ మనకు స్ట్రైక్ అవుతుంటుంది. అదిరా ఎలా మాట్లాడుతున్నాడేంట్రా అనిపిస్తుంది మనకు స్ట్రైక్ అవుతుంటుంది. ఈ మాట మనం అనకూడదు, ఈ మాట వినకూడదు, ఇలా మనం ఆలోచించకూడదు. ఇవన్నీ ఒప్పుకుంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు లోకంతో కలవలేడు. ఆయన లోకాన్ని ఏం చేస్తాడు తెలుసా? నీతిని గూర్చియు పాపమును గూర్చియు ఒప్పింపజేస్తాడు. లోకానికి నీతి అంటే ఏంటి చెప్పనా? నలుగురికి భోజనాలు నెట్టడం. దేవుడి నీతి ఏంటి చెప్పనా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నేను పాపాత్మను ఒప్పుకోవడమే. చెప్పండి, దేవుడి నీతి. లోకానికి పాపం అంటే ఏంటి తెలుసా? ఎదుటోడిది ఏది తీసుకోకుండా నీకు నువ్వు బతకడం లోకానికి చెప్పండి నీతి. లోక సంబంధమైన నీతి, లోక సంబంధమైన పాపానికి ఇచ్చే డెఫినేషన్. కానీ దేవుడు ఇస్తున్న డెఫినేషన్ ఏంటి చెప్పనా? నీ దృష్టికి నువ్వు మంచోడు అనుకోవడమే చెప్పండి పాపం. అదేంటి ప్రభు అంటే? అదే అంటున్నాడు, నీ మైండ్లో నుంచి ఆలోచించుకో, నా మైండ్లో నుంచి ఆలోచించు, నీ వృత్తిలోంచి ఆలోచించుకో, నా చిత్తం ఏదుందో తెలుసుకో, నా చిత్త ప్రకారం నా ఆజ్ఞలు పాటిస్తే నేను వచ్చి చెప్పండి వారితో నివాసం చేస్తాను. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ మనీ, మీ పరిచర్య అన్నీ అదిరిపోవాలంటే సూత్రం ఒకటేనండి. మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ మనీ, నీ పరిచర్య ఏదైనా, లేదా నీ జీవితం ఏది చేస్తున్నా, నీ బ్రతుకు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే, సెపరేట్గా బతకాలి. ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్యామిలీని దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్రెండ్ సర్కిల్ని దేవుడు చాలా బాగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో
నీ ధన సమృద్ధిలో నీకు కావాల్సిన సమృద్ధిని దయచేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా పోతావు, దేవుడు అన్నాడు, ఎల్లకాలం నీతో నేను ఉంటాను, నువ్వేమీ భయపడకు, నేను వచ్చి నీతో నివాసం చేస్తాను అంటున్నాడు. ఎంతకన్నా ధన్యకరం ఏముందండి? నేను వచ్చి నీతో నివాసం చేస్తానంటే ఎంతకన్నా ధన్యకరం ఏంటి? దేవుడు వచ్చి మనతో నివాసం చేయాలంటే నువ్వేమేమి ప్రవర్తిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. కొన్నికి ఇలా బయటకు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే నీకు ఏది తప్పులుగా అనిపించట్లేదంటే నువ్వు సంథింగ్ రాంగ్, నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు.